గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరు ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు నేను మీకు ఒక ఓల్డ్ టైప్ ఆఫ్ డిష్ అనుకోండి, మన అమ్మమ్మ కాలం నాటి డిష్ ఇది. మజ్జిగ పులుసు అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు అది చేయబోతున్నాను, మీరు చూడండి. ఇదేమో పెరుగు అండి, ఒక 2 cups ఆఫ్ పెరుగు, 1 spoon ఉప్పు, దెన్ పసుపు 1 spoon, మసాలా దినుసులండి, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, దెన్ 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ అల్లం అండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను మీకు, అండ్ ఒక కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాను తర్వాత. 2 spoons ఆయిల్ వేస్తానండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను తాలింపుకి. కొంచెం సార్ట్ అవుట్ చేశాక ఉల్లిపాయలు మగ్గబెడతానండి. కొంచెం 2 minutes మగ్గాలండి, ఇది అలా పెడతాను నేను. ఇప్పుడు చూస్తానండి, ఇది కాస్త మగ్గిందండి, చాలు. ఇంకా ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేశానండి, రోట్లో నూరాను. ప్లస్ కొత్తిమీర, కరివేపాకు వేయాలి దీంట్లో, అండ్ 1 spoon పసుపు అండి, 1 spoon ఉప్పు. ఇప్పుడు కొంచెం సార్ట్ అవుట్ చేస్తుంది. వెరీ ఈజీ అండి ఇది ప్రాసెస్. కొంచెంగా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇట్లా వేయించడం చేసి, ఇలా కాసేపు, ఎక్కువసేపు పట్టకలేదు మీకు. ఈ 2 కప్పులు పెరుగంటే ఒక పెద్ద కప్ అనుకోండి, పెరిగేస్తాను ఇప్పుడు నేను. చిక్కటి పెరుగు కావాలి దీనికి. ఇది వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తానండి, చూద్దరు కానీ. మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటుందండి డిష్. మీరు ఓకే దెన్ ఫ్రెండ్స్, హ్యావ్ అ నైస్ డే, and please like, share and subscribe my channel. Thank you.